ఇంతటితో అంతం కావాలని, ప్రజాప్రతినిధులు కొనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతికి తెర దించాలని, ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా దీన్ని గమనించాలని, ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలని ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా, ప్రజాస్వామ్యం ఫైడే వెళ్ళాలన్నా, ప్రజాస్వామ్యం ఉండాలన్నా, ప్రజాస్వామ్యంలో న్యాయం జరగాలన్నా ఇలాంటి పశువుల్ని కొన్నట్టుగా కొనేటటువంటి సాంప్రదాయాన్ని వ్యతిరేకంగా అందరూ సమీకృతం కావాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంటే ఒక్క అంశం, నైతిక విలువలకి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కొందరు శాసనసభ్యులు లేకపోవటం చాలా దురదృష్టకరం. అది మా పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా. మరి నిన్ననే సమావేశమైనటువంటి శాసనసభ్యులు ఈ రోజున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పచ్చకండువా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆనందంగా పచ్చకండువా వేశారు. ఎవరికి వేశారా చంద్రబాబు నాయుడు గారు మీరు పచ్చకండువా? పోనీ ప్రజాప్రతినిధి కాకపోతేనో, ఈ వ్యవస్థలో ఎన్నిక ప్రక్రియలోకి రాకోకుండా ఏదో ఒక పదవి, పార్టీ పదవిలో ఉన్నవారికైతేనో అది వేరే అంశం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి మీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి గెలిచినటువంటి అభ్యర్థిని వాళ్ళ తీసుకువెళ్ళి మీరు పచ్చ కండువా వేసి ఆనందపడిపోతుంటే, ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో కూనీ చేస్తుంటే ఆయన విలువలు గల నాయకుడిని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది ఆయనకే. కాబట్టి దయచేసి ఇలాంటి దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలని మనవి చేస్తున్నాం.